హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి హోమ్. ఈరోజు వచ్చేసి నేను మీకు వెజ్ హక్కా నూడిల్స్ చేసి చూపిస్తున్నానండి. సో దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకున్నాను. అలాగే ఇందులో ఒక స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేశానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నేను నూడిల్స్ తీసుకున్నాను, హక్కా నూడిల్స్. ఇలా ప్లెయిన్గా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి. సో ఇలా వీటిని తీసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు నేను వాటర్లోకి వేసాను. ఇప్పుడు ఇవనేది బాగా కుక్ అయిపోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా తొందరగా అయిపోతుంది. సో చూస్తున్నారా, మన నూడిల్స్ అనేటివి కుక్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. మనం ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం నూడిల్స్ని పక్కన పెట్టేసుకొని ఒక పెన్నం తీసుకొని ఇందులో నేను ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో నేను ముందుగా మిక్సీకి వేసుకొని ఉంచుకున్న ఫ్రెష్గా తీసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేస్తున్నానండి. ఇది ఫ్రెష్గా తీసుకుంటేనే చాలా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను దీనికోసం కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నానండి. సో ఆనియన్స్, క్యాప్సికమ్, అలాగే క్యాబేజ్, క్యారెట్ అండ్ బీన్స్ తీసుకున్నాను. వీటన్నిటిని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ ఆప్షనల్ అండి, మీ ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇక్కడ నేను ఫస్ట్ క్యారెట్ యాడ్ చేశానండి. క్యారెట్ని కూడా కొంచెం బాగా వేయించుకొని, ఇవి టోటల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 70% కుక్ అయితే చాలన్నమాట. సో అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. క్యాబేజీ, ఇందులో క్యాబేజీ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. క్యాబేజీ వేస్తేనే దీనికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో అలాగే క్యాప్సికమ్, బీన్స్ అన్నీ వేసి వేయించుకుంటున్నాను. జనరల్గా పిల్లలు కొన్ని రకాల వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా. ఇలా ఇచ్చామంటే పిల్లలు బాగా ఇష్టంగా తినేస్తారు. అంతేకాదు ఇక్కడ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ చాలా మంచివి హెల్త్కి. సో ఇక్కడైతే ఇవన్నీ బాగా కుక్ అయిపోయాయి. సో నేను వచ్చేసి ఈ టైంలో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాము ఒక 2 నిమిషాల పాటు. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేయడం వల్ల మన నూడిల్స్కి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది సేమ్ మనం బయట తింటాం కదా రెస్టారెంట్లో, అదే స్టైల్లో వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేశాక మనం ముందుగా స్ట్రెయిన్ చేసి ఉంచుకున్న నూడిల్స్ని కూడా తీసుకొని కలిపేసుకోవడమే. ఇలా ఇక్కడ నూడిల్స్ని కలుపుతున్నప్పుడు మనం ఒక స్పాచులాతో కలపలేం కాబట్టి 2 ఫోర్క్స్ కానీ 2 స్పూన్స్ కానీ తీసుకొని బాగా టాస్ చేసినట్లు కలుపుతూ ఉండాలి. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక 1 స్పూను పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1 నుంచి 1.5 స్పూన్ వరకు నేను టమోటా కెచప్ని కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి మ్యాగీ కంపెనీ తీసుకున్నాను. అలాగే కొద్దిగా సోయా సాస్ కూడా తీసుకున్నాను. సోయా సాస్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది మనకు. అలాగే కొంచెం చిల్లీ సాస్ కూడా వేస్తున్నానండి. ఒక 1 స్పూన్ చాలు, ఎక్కువేం అవసరం లేదు. సో ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను మీకు చెప్పినట్లుగా ఇక్కడ నేను 2 స్పాచులాస్ యూజ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను, లేదంటే ఇది బాగా మిక్స్ అవ్వదండి. ఇలా కలుపుకుంటే మనకి మొత్తం అన్ని ఫ్లేవర్స్ అనేది నూడిల్స్కి బాగా పడుతుంది.
ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇదైతే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. చూస్తున్నారా, చాలా టేస్టీగా టెంప్టింగ్గా ఉంది కదా చూస్తుంటే. అండ్ ఇలా అంతా కలిపేసుకున్నాక ఫైనల్లీ పైనుంచి మనం కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే రెడీ అయిపోయినట్లే. అంతేనండి, టేస్టీ వెజ్ హక్కా నూడిల్స్ రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. అంటిల్ దెన్ బై బాయ్.